పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కి సంబంధించి బిగ్ మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి కావాల్సిన ప్రికాషన్స్ ఇస్తున్నారు పోలీస్ అధికారులు. మనతో పాటు సంజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. మనకు మొత్తంగా వేల సంఖ్యలో పోలీస్ పహారాలో ఈరోజు భాగ్యనగరం ఉంది. సున్నిత ప్రాంతాలకు సంబంధించి ఇక్కడికి సంబంధించి ఓవరాల్గా ఎంతమంది ఉండొచ్చు? దాదాపుగా ఇక్కడ 1000 మంది ఉంటారండి. 1000 మందితో పూర్తిగా ఈ ఈ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బడా గణేష్తోనే దాదాపు కొన్ని వేల మంది వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇటువైపు కంపార్ట్మెంట్స్ మాత్రం పెట్టి వీళ్ళందరినీ ఇటువైపు ఉంచి అటువైపు బడా గణేష్ లేక్ సైడ్ బడా గణేష్ యొక్క నిమజ్జనం జరుగుతుంది. ఈ వన్ డే టాస్క్ లో ఓవరాల్ గా ఒక టఫ్ ఘట్టం అంటే మీకు ఏది అనిపిస్తుంది సార్? పోలీస్ అంటేనే ఛాలెంజెస్ అమ్మా. ఇక టఫ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ గణేషుడు మొదలైన పంచాలి టఫ్ జాబ్సే. ఎందుకంటే బడా గణేష్ కావచ్చు, ఇటు ఇమ్మర్షన్స్ 3rd డే నుంచి ఊపందుకున్నాయి. ప్రతిరోజు ఇమ్మర్షన్స్ ఉన్నాయి, ప్రతిరోజు మార్నింగ్ అవుతున్నది. అదేవిధంగా బడా గణేష్ 1000 లక్షల్లో పబ్లిక్ వచ్చారు, అదొకటి. అటప్పటికీ ఓకే, ఇట్స్ ఛాలెంజింగే, బట్ వీ హ్యావ్ టు వర్క్. ఎందుకంటే ఛాలెంజెస్ ఆల్వేస్ చాలా బాగుంటాయి. సార్ 10 years పైగా ఈ ఎన్టీఆర్ మార్గ్లో డ్యూటీ చేస్తున్న మాకైతే నా పర్సనల్గా ఎప్పటంతా శోభాయాత్ర కానీ ఎప్పటంతా గణేష్ విగ్రహాలు కానీ ఈ టైంకి రావాల్సినన్ని ఈసారి రాలేదు అనిపిస్తున్నది. మన ప్లానింగ్లో ఏమైనా చేంజ్ వలన ఎక్కడైంది ఎఫెక్ట్? ఈ టైంకు రావమ్మా, మధ్యాహ్నం వరకు ఏవి రావు. మధ్యాహ్నం తర్వాత, ఎందుకంటే వినాయకులు వాళ్ళ ఏరియాలో బయలుదేరుతాయి, మా దగ్గరకు వచ్చే వరకు ఈవినింగ్ అవుతాయి. ఎందుకంటే ఇది డెస్టినేషన్ ప్లేస్ కదా. ఇప్పుడు ఏంటంటే బడా గణేష్కు చాలా క్రౌడ్ వస్తుంది. బడా గణేష్ అంటే చాలా పెద్దది. ఆ టైంలో ఈ రోడ్ అంతా బడా గణేష్ కోసమే కేటాయించబడుతుంది. ఈ టైంలో ఏమన్నా విగ్రహాలు వచ్చినట్టయితే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళిపోతాయి. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయ్యే వరకు ఏ టైం అయ్యే అవకాశం ఉంది? 1:30 కంప్లీట్ అయిపోతుంది. 1:30 వరకు. సో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే అది ఎర్లీనా లేటా సార్? సేమ్ టైమే ఆల్మోస్ట్. మొత్తంగా అయితే ఎన్ని వేల మంది ఉన్నారు అన్న దానికి మీరు చెప్పినారు. మీ డ్యూటీ నిజానికి ఎప్పుడు అయిపోతుంది అంటే ఏం చెప్తారు? ఈ భాగ్యనగర్ శోభాయాత్రకు సంబంధించి రేపు ఎర్లీ మార్నింగ్ శోభయాత్ర అయిపోతుంది. రేపు మధ్యాహ్నం వరకు సుమారు రేపు మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు సంజయ్ కుమార్. అంటే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయ్యాక దాదాపు 50% పని వీళ్లకు టాస్క్ అయిపోయిన పరిస్థితి అనుకుంటాం, కానీ కాదు. సుమారు రేపు ఎర్లీ మార్నింగ్ వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలు శోభాయాత్ర ఈ హుస్సేన్ సాగర్ మీద జరుగుతూనే ఉంటుంది. కాబట్టి రేపు మధ్యాహ్నం వరకే అయితేనే ఈ టీం అంతా కూడా కొంత సేద తీరే పరిస్థితి మాకు ఉంటుంది అన్న విషయాన్ని అయితే చెప్పారు సంజయ్ కుమార్. కెమెరామెన్ మోహిత్తో యశోద, పల్లవి టీవీ.